ఎవ్వరికీ లేదు. కేసీఆర్కి ఎంత ఉందండి? మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు పనిచేశాడు, 10 సంవత్సరాలు పాలించాడు కదా. జగన్ రెడ్డి కంటే పెద్దగానే కొద్దిగా పొలిటికల్ ప్రొఫైల్ ఉంది కదా. ఆయన కూడా 2+2 గన్మెన్ ఉంది కదా. అంతే. ఈయనకి ఎందుకు 50 మందితో ప్రొటెక్షన్ ఇవ్వాలి? మీకు తెలుసా స్టోరీ ఏంటో? జగన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరులు బాక్సైటు, లాటరైటు, తోరియము, ఎర్రచందనము ఇలాంటి సహజ వనరులన్నీ కూడా విదేశాలకు అమ్మేసుకున్నాడు. ఎలా అమ్మాడంటే విదేశాలకి బ్రోకర్ల ద్వారా, అంటే మాఫియా డాన్స్ ఉంటారు. ఎర్రచందనంకి ఒక మాఫియా డాన్ ఉంటాడు, టైటానియంకి ఒక మాఫియా డాన్ ఉంటాడు, అదేవిధంగా తోరియంకి ఒక మాఫియా డాన్ ఉంటాడు. ఇట్లా కొంతమంది మాఫియా డాన్స్ ఉంటారు, అంటే మీడియేటర్స్ అంటారు వాళ్ళని. ఈ మీడియేటర్స్ ద్వారా రాష్ట్రంలో సహజ వనరులన్నీ కూడా విదేశాలకు అమ్మేసుకున్నాడు. ఈ సహజ వనరులు విదేశాలకు అమ్మేసుకున్నప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు డబ్బులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేశారు. మొదలు మీడియేటర్లకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఇవ్వాల. ఇప్పుడు జగన్ రెడ్డికి ఆ భయం పట్టుకుంది. ఈ మాఫియా డాన్లు ఏమన్నా వచ్చి వీళ్ళని ఏమైనా చేస్తారేమో అని భయపడి నాకు ప్రొటెక్షన్ కావాలి ముర్రో అని ముత్తుకుంటున్నాడు జగన్ రెడ్డి. అసలు వాస్తవం ఇది. అర్థమైందా? ఓకే. ఫ్యాక్ట్ ఇది. ఆ ఫ్యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి నోటి నుంచే తెప్పించాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం అది. మీరు ఊహాజనితంగా చెప్పిన వర్డ్స్ ఇవన్నీ నిజంగా ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పారా? రియాలిటీ చెప్తున్నా మీకు నేను. ఓకే, రియాలిటీ చెప్తున్నా. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఖనిజ సంపద, సహజ వనరులు భారతదేశం దాటి వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇది వాస్తవం. అర్థమైందా? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. 1,50,000 కోట్ల రూపాయలు పంచాను అంటున్నాడు. 8,4 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా. ఒక ప్రాజెక్టు పూర్తి చేయాల, ఓ రోడ్డు మీద తట్టాడు, మట్టే లేదు. ఒక బిల్డింగ్ కట్టావా, ఒక కంపెనీ కట్టావా, ఏం చేసావు? ఏమీ చేయకుండా 8,4 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? అది కాకుండా 5 సంవత్సరాల బడ్జెట్, సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్, 7,5,000 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, ఇటు 8,4 లక్షల కోట్ల రూపాయలు ఇది అప్పు తెచ్చినవి. అదేవిధంగా 2 లక్షల కోట్ల రూపాయలు సహజ వనరుల మీద, లిక్కర్ మీద 1 లక్ష కోట్ల రూపాయలు, శాండ్ మీద ఒక 30,000-40,000 కోట్ల రూపాయలు. ఇలా చూసుకుంటూ పోతే దాదాపు ఒక 20 లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు డబ్బు ఉందని డబ్బు మదంతో వెళ్ళి బెంగళూరులో కూర్చొని బెంగళూరులో ఉన్న ప్రభుత్వంతో డీకే శివకుమార్తో భేటీ అయ్యి నేను ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తా, కానీ నా మీద కేసులన్నీ ఎత్తేసే ప్రయత్నం చేయండి, కావాలంటే ఉల్టా మీకు ఒక 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు 2-3 రాష్ట్రాలు గెలవడానికి ఫండింగ్ ఇస్తా నేను, కానీ నా మీద కేసులు మాత్రం ఎత్తేయాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్తో ఆలోచి మొదలుపెట్టాడు. ఎందుకంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఒక అవగాహన ఉంది, ఒక ప్రొజెక్షన్ ఉంది. కాబట్టి తెలివిగా ముందు నుంచే నేను ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు ఇస్తా, దాంతో మీరు ఒక 4-5 రాష్ట్రాలు గెలిపించుకోండి, కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పార్టీ కూడా కలిపేస్తా, కానీ నా మీద కేసులు మాత్రం లేకుండా చేసేయండి అని. ఇది ఇప్పుడు పైరవీలు. అంటే ఎటువైపు వెళ్తున్నాము? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏ రకంగా అయితే తెలంగాణలో బీఆర్ఎస్ని బీజేపీలో ఎలక్షన్ అయిపోయిందో కలిపేస్తారనే ఊహాలు ఉన్నాయో, ఇది నేను సంవత్సరం క్రితమే చెప్పా. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే బీజేపీలో కలిసిపోద్ది. ఎందుకంటే బీజేపీలో కలవకపోతే ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చిట్టా అంతా బయట తీసి కేసులు పెడితే ఆ కేసులను తట్టుకోవాలి అంటే కేసీఆర్ ఖచ్చితంగా బీజేపీతో కలిసిపోతాడు. ఇప్పుడు కలిసిపోవడం కాదు, విలీనం అయిపోతుంది. ఇది ఖచ్చితంగా కవితకి బెయిల్ రావాలి అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోవాలి. విలీనం అయిపోతేనే కవితకి బెయిల్ వస్తుంది. ఇది గ్యారంటీ. ఓకే, ఖచ్చితంగా. ఇప్పుడు కేసీఆర్ ఏంటి, బీజేపీతో ఏం చెప్తున్నాడు కేసీఆర్? నేను పార్టీ కలిపేస్తా, బట్ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే ఉంటా, లేదా నా కొడుకే ఉంటారు, తద్వారా కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలకి మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దాము అని ఒక నీచమైన ఐడియాకి, కుట్రకి తెరలేపినట్టు ఉన్నాడని నేను అనుకుంటున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంత ఆషామాషి రాజకీయ నాయకుడు కాదు. ఆయన కేసీఆర్ కంటే 100 రెట్లు 1000 ఆకులు ఎక్కువ చదువుంటాడు. ఓకే. ఎందుకంటే ఆయన ఒక మంత్రిగా కూడా, అంటే సాదా సీదా ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ప్రజల్లో ఎంత యాక్సెప్టెన్స్ ఉంది రేవంత్ రెడ్డి గారి మీద, ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకం ఉంది, అదేవిధంగా ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత హ్యాపీగా ఉన్నారు తెలంగాణలో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా ప్రజలు అనేవాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఏ టైంలో వాళ్ళు డెసిషన్ తీసుకోవాలో ఆ డెసిషన్ తీసుకుంటారు. రైట్. ఫైనల్గా కుల ప్రాతిపదికన రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి, నిజమేనా కాదా? డెఫినెట్లీ అండి, కుల ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో, దానిలో డౌటే లేదు. నో అని ఎవరు చెప్పలేరు. ఎవరైనా నో అని చెప్పినా సరే అంట. అవసరమా అంటే? మన తెలుగు రాష్ట్రాల్లో కులాల మీద బతికేసే వాళ్ళే ఉన్నారు కదా అందరూ. నీ కులం ఎదురా, నా కులం ఎదురా అనుకుంటారు. కానీ మన కులం అభివృద్ధి, మన కులం సంక్షేమము,
మన కులం రాష్ట్రము, గుడ్. మన మతం రాష్ట్రం అనుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అవును. మనం అట్లా మాట్లాడామనుకో, నా మతం రాష్ట్రము, రాష్ట్రం. నా కులం అభివృద్ధి అని అనుకో, ఎరా పిచ్చాడని ఏం మాట్లాడుతున్నారా నువ్వు,